నమస్కారం, విశాఖ వాజీ న్యూస్కి స్వాగతం. నేను దుర్గా ప్రసాద్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. స్వీయ ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి. సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సమ్మేళనంలో ఏయూ ఉపకులపతి రాజశేఖర్. తక్షణమే వేతనాలు చెల్లించాలి. స్టీల్ సిఐటియు వినూత్న నిరసన. అయోధ్యరాం డిమాండ్. తెలుగును బతికించండి మహాప్రభు. రాష్ట్ర పాలకులకు తెలుగుదండు విన్నపం. ఇక డీటెయిల్స్ చూద్దాం. స్వీయ ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఏయూ ఉపకులపతి ఆచార్య జిపి రాజశేఖర్ అన్నారు. ఏయూ సివిల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల వార్షిక సమ్మేళనం యాక్సెస్ 2K25ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హితంగా నిలిచే నిర్మాణాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. పుస్తక జ్ఞానానికే పరిమితం కాకుండా ప్రత్యక్ష అవగాహన కలిగి ఉండాలని విద్యార్థులకు సూచించారు. పుస్తకాల్లో చదువుకున్న అంశాలను నిత్య జీవితంలో అనువర్తించడం ఎంతో అవసరమని చెప్పారు. సవాలును స్వీకరించే సానుకూల దృక్పథాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో తూర్పు నావికాదళం చీఫ్ ఇంజనీర్ పంకజ్ త్యాగి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. We can find in our district on this occasion department in organizing several events and if Vice Chancellor, thank you sir, members for their constant ఈరోజు సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదిన సందర్భంగా ఇంజనీర్స్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ సివిల్ ఇంజనీరింగ్ వారి ఆధ్వర్యంలో స్టూడెంట్ చాప్టర్ యాక్సెస్ అన్న కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్స్ యాక్టివ్ పార్టిసిపేషన్తో 2 రోజులు టెక్నికల్ సెషన్స్ నిర్వహించడం జరుగుతోంది. సో ఇందులో భాగంగా చీఫ్ గెస్ట్ అయితే గెస్ట్ ఆఫ్ ఆనర్ కానీ స్టూడెంట్స్ ఇంజనీర్లుగా ఎలా ఛాలెంజెస్ తీసుకోవాలి, ఇప్పుడు ఇన్ పర్టికులర్ సస్టైనబిలిటీ, క్లైమేట్ చేంజెస్, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషన్ జరుగుతున్న సందర్భంగా ఎటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటారు, స్టూడెంట్స్ ఎలా సన్నద్ధం అవ్వాలి అని ఈ సదస్సు నిర్వహించడం జరుగుతుంది. మురికివాడల్ని నోటిఫై చేసి మౌలిక వసతులు కల్పించాలని మురికివాడల నివాసుల సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలో వీరు ధర్నా చేపట్టి ఈ సందర్భంగా సంఘం కన్వీనర్ ఎం లక్ష్మి మాట్లాడుతూ మురికివాడల అభివృద్ధికి ఉద్దేశించిన చట్టాలు కానీ పథకాలు కానీ జీవోలు కానీ స్లమ్స్ ప్రజలందరికీ చేరడం లేదని వాపోయారు. విద్యుత్, మంచినీరు, టాయిలెట్లు, రోడ్లు, కాలువలు వంటి కనీస కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ సదుపాయాలు కల్పించాలంటే నివాసాలకు పన్నులు వేయించుకోవాలని అధికారులు చెబుతున్నారని అన్నారు. స్లమ్స్ పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడం తగదన్నారు. దశాబ్దాలుగా నివసిస్తున్న మురికివాడలు పేదల నివాసాల క్రమబద్ధీకరణకు ఉన్న ఆటంకాలను తొలగించి వాటిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. టీఎంసీ పరిధి 51వ వార్డు సర్వే నెంబర్ 9 ప్రభుత్వ భూమిని జిరాయితీ భూమిగా చూపిస్తూ ఆ జిరాయితీ భూమిని అంతా కూడా పెద్ద ఎత్తున కబ్జాదారులు ఆక్రమించుకుంటుంటే వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ నెంబర్లు వేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా పన్నులు వేస్తున్నారు. అవన్నీ కూడా ఈరోజు సివిల్ కోర్టులో చూపించుకొని వాళ్ళు దాని మీద భూ హక్కులు సంపాదించుకుంటున్నారు. అంటే ఈ రోజు మురికివాడలకు సంబంధించిన వాటిని నోటిఫై చేయకుండా ప్రభుత్వం నోటిఫై చేయమంటే చాలా పెద్ద పని పడుతుంది. మీకు సెక్షన్ ట్యాక్స్ వేసి మీకు అంతా ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తానని చెప్తోంది. మరి ప్రాథమిక సౌకర్యాలు కల్పించమంటే కూడా వాటి ఆ విధంగా సౌకర్యాలు కూడా కల్పించడం లేదు. ఇప్పటికీ విఎంఆర్ విశాఖ మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ గా ఉన్న మన విశాఖపట్నంలో కూడా అన్ని చాలా మురికివాడల్లో కూడా ఈ రోజు కనీసం టాయిలెట్లు లేవు, మంచినీరు లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు, ఏమీ లేవు. కాబట్టి ఈ రోజు యూసీడీ నుంచి వచ్చిన నిధుల్లో 40% మొత్తం కూడా మురికివాళ్ళకి ఖర్చు పెట్టాలని స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా 1% కూడా ఈ రోజు జీబీఎంసీ వాటికి మురికివాళ్ళకి ఖర్చు పెట్టడం లేదు. కాబట్టి మేము మురికివాడ నివాస సంక్షేమ సంఘంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మురికివాడ ఎక్కడున్నా మురికివాడని అక్కడ అభివృద్ధి చేయాలి, మురికివాడ అంటే నోటిఫై చేయాలి, ఈ ఇన్స్టిట్యూట్ కింద డెవలప్ చేయాలి. మురికివాడల యొక్క భూమిని కబ్జాకు గురి కాకుండా మురికివాడలకు సంబంధించి ఏదైతే కబ్జాకు గురవుతున్నాయో వీటన్నిటి మీద స్పెషల్ సంబంధించిన సర్వే చేసి మురికివాడల యొక్క భూమిని రక్షించి
అర్హులైన దివ్యాంగులకు పింఛన్లు అందజేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ప్రాంగణంలో ప్రధాన సమితి జిల్లా అధ్యక్షుడు అక్కిరెడ్డి అప్పారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్ రాజు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఎస్ మల్లేశ్వరి దివ్యాంగులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ అర్హులైన దివ్యాంగులందరికీ వైకల్యం శాతాన్ని బట్టి 6,000, 10,000, 15,000 పింఛన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన దివ్యాంగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమం అనంతరం వారు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ రోజు 3వ వారం మేమందరం కూడా కలెక్టరేట్కి సమావేశం అవ్వడానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గతంలోని అంటే ఆగస్టు నెలలోని రీవెరిఫికేషన్ పేరుతోటి వికలాంగులకి పర్సంటేజ్లు అంటే 90% ఉన్న వాళ్ళు 80 నుండి 70 నుండి 60 వరకు కూడా, అలా 40 వరకు కూడా పర్సంటేజ్లు తగ్గించారు. రీవెరిఫికేషన్ పేరుతోటి అంటే మేము 75 రూపాయల నుండి కూడా, అంటే మేము పుట్టుకతోనే వికలాంగులు 75 రూపాయల నుండి పెన్షన్ తీసుకుంటున్నాం. 2025 వరకు కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వికలాంగుల పట్ల చాలా అంటే వికలాంగుల పట్ల చిత్తశుద్ధితోటి ఎన్డీఏ కూటమిలోని పెన్షన్ 6,000, 10,000, 15,000 పెన్షన్ ఇచ్చినట్టే ఇచ్చారు. అలాంటిది ఈ రోజు వికలాంగుల బ్రతుకులు రోడ్డు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రోడ్డు మీద పడిస్తారు వికలాంగుల బ్రతుకుల్ని. అది ఎందు నిమిత్తం అంటే రీవెరిఫికేషన్ పేరుతోటి వికలాంగులకు అన్యాయం జరిగింది. ఏదైతే మాకు అన్యాయం జరిగిందో ఇది 3వ వారం కలెక్టరేట్ని కన్సల్ట్ చేయడము. మాకు ఏదైతే పెన్షన్లు 2010 నుండి ఇస్తున్నారో యథావిధిగా పర్సంటేజ్లు పరిశీలన చేసి మాకు తిరిగి పర్సంటేజ్లు మా పెన్షన్లు తిరిగి మాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము. మళ్ళీ అంటే 2 వారాలు మేము ధర్నా చేసినా కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అంటున్నారు. అప్పీల్ చేసుకున్న వాళ్ళకి రీవెరిఫికేషన్ చేస్తాము అంటున్నారు. అసలు రీవెరిఫికేషన్ ఎందుకు చేయాలి? మేము వికలాంగులమనే కదా, మేము గుర్తించమనే కదా మేము అడుగుతున్నాం. పుట్టుకతోనే వికలాంగులమే. ఏదైతే గవర్నమెంట్ దృష్టిలోని ఎవరైతే అనర్హులుగా వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో, దొంగ పెన్షన్ తీసుకుంటున్నారో 2019 నుండి 2025 వరకు కూడా అలాంటివన్నీ గుర్తించి వాళ్ళు తీసివేయండి. అంతేగాని అర్హులుగా ఉన్న వాళ్ళని తీయడం అది ఎంతవరకు కరెక్ట్? దయవుంచి ప్రభుత్వానికి మీ మీడియా ద్వారా మీరు తెలియజేయండి. మాకు ఏదైతే పెన్షన్లు పోయావో తిరిగి రీవెరిఫికేషన్ లేకుండా అప్పీల్ చేసుకున్న వాళ్ళు కూడా రీవెరిఫికేషన్ లేకుండా టోటల్ గా రీవెరిఫికేషన్ అనేది లేకుండా యథావిధిగా ప్రతి నెల కూడా ఈ ఎన్డీఏ కూటమిలో ఏదైతే 6,000, 10,000, 15,000 కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. ఈ పీజీఆర్ఎస్ లో జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శేష్ శైలజ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ధనుంజయరావులు జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజా సమస్యలు వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సంబంధిత శాఖలు అధికారుల సమక్షంలో కొన్నింటి తక్షణమే పరిష్కారం చూపించారు. విశాఖ ఉక్కులో గత కొంతకాలంగా సంక్రమంగా వేతనాలు చెల్లించని పరిస్థితి నెలకొంది. దీంతో కార్మికుల జీవనం అగమ్య గోచరంగా మారింది. కుటుంబాలకు అతి కష్టం మీద నెట్టెడుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఉక్కు కార్మిక సంఘాలు కార్మికుల వేతనాల కోసం వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు కార్మికులు, మహిళల ఉక్కు ప్రధాన పరిపాలనా భవనం ఎదుట కంచాలు కొట్టి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తక్షణమే వేతనం చెల్లించాలని నినాదాలు చేశారు. స్టీల్ సిఐటియు అధ్యక్షుడు వైటీ దాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరాం మాట్లాడుతూ ఉక్కు కార్మికుల జీతాలు చెల్లించమని కేంద్ర మంత్రి ప్రకటించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. గత ఏడాది కాలంగా పూర్తి జీతాలు చెల్లించకుండా యాజమాన్యం మొండి వైఖరిని ప్రదర్శిస్తుందని విమర్శించారు. జీతాలు చెల్లించమని అడిగిన కార్మిక నాయకులను షోకాజు నోటీసులు ఇస్తూ భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ చెప్పకుండా వేలాది మంది ఉద్యోగుల్ని జీతాలు లేకుండా ఇబ్బంది పెడుతూ బ్యాక్డోర్ ప్రైవేటైజేషన్ పేరిట యూఐలు పిలుస్తూ ఆనందం పొందుతూ ఉన్నారే. ఈ యూఐలు కూడా స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఢిల్లీ ప్రజాప్రతినిధుల వరకు పార్లమెంట్ సభ్యులందరూ కూడా బాధ్యత వహించాలి. స్థానికంగా ఉన్న ఉద్యోగులు పరిగినారు. ఉత్తరప్రదేశ్ నుంచి జార్ఖండ్ నుంచి రోజు తీసుకునే స్థానిక సంస్థలు సెట్టి పోతూ చేస్తా ఉండి మీ కళ్ళు కనబడడం లేదా? 5,000 మంది 30 సంవత్సరాలు పనిచేస్తారు.
తీసేసి కొత్త వాళ్ళు తీసుకొచ్చి పనిలో పెడతారా? వాళ్ళు తీసుకెళ్లి ప్లాంట్ నాశనం చేస్తారా? 100 మంది కాంట్రాక్టర్ పనిచేసే వాళ్ళు మీకు పనికి రాలేదా? 40 సంవత్సరాల పాటు ఈ శ్వేతాన్ని నిర్మించినటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, కాంట్రాక్టర్లు, నిర్వాసులు అనేక త్యాగాల్లో కూడుకున్న ఈ ప్లాంట్ని ప్రతి సోమవారం మాదిరిగానే పోలీస్ కమిషనరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కమిషనరేట్ పరిధి పలు ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన బాధితులు పోలీస్ అధికారులకు అర్జీలు అందజేశారు. ఈ సమస్యలను విన్నవించి పరిష్కరించాలని ఆర్జించారు. పోలీస్ కమిషనర్కు శంకబ్రత బాగ్చి, డీసీపీలు, ఏడీసీపీలు, ఏసీపీలు, ఇతర పోలీస్ అధికారులు బాధితుల నుంచి వినతులు స్వీకరించి కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపించారు. ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ కలర్స్ హెల్త్ కేర్ ను విశాఖ రామ్నగర్లో తన నూతన బ్రాంచ్ను ప్రారంభించింది. హీరోయిన్ సంయుక్త మేనన్ ముఖ్య అతిథిగా పాల్గొని దీన్ని ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతో రూపొందించిన సౌకర్యాలను ఆమె పరిశీలించి నిర్వాహకులకు అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కలర్స్ హెల్త్ కేర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోన వెంకట శివాజీ, ఆపరేషన్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ కృష్ణరాజులతో కలిసి మాట్లాడారు. ఆకర్షణీయ నగరం విశాఖలో ప్రజలకు అందం, ఆరోగ్యం అందించేందుకు కలర్స్ హెల్త్ కేర్ 2.0ను తన ద్వారా పరిచయం చేయడం సంతోషంగా ఉందన్నారు. విశాఖ అంటే తనకి ఎంతో అభిమానమని పేర్కొన్నారు. ఆరోగ్యం ఉంటేనే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించగలమని, ఏదైనా సాధించగలమని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ వహించాలని సూచించారు. మంది ఎంప్లాయీస్, ఎన్నో ఆటుపోట్లు అండ్ డిజిటలైజేషన్ లేనప్పుడు, అంటే ఇప్పుడు ఇంటర్నెట్ రాకముందు ఇన్కమింగ్ కాల్ ₹3 పే చేసేటప్పుడు కూడా ఇదే వైజాగ్ లో సిటీ కేబుల్ లో స్టార్ట్ చేసామండి క్యాంపెయిన్. అక్కడ స్టార్ట్ అయింది. ఈ రోజు 4 స్టేట్లు, 5వ స్టేట్ మహారాష్ట్రలో కూడా మనకు చిన్న క్లినిక్ కూడా స్టార్ట్ చేసాం. సో ఖచ్చితంగా ఇంకొక 3 సంవత్సరాల్లో ఒక తెలుగు క్లినిక్ వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన ఒక క్లినిక్ పాన్ ఇండియా బ్రాండ్ అయ్యి 100% మీ అందరిది మన కలర్స్ అని చెప్పించుకుంటుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ప్రస్తావన ఇక్కడ దాకా రావడానికి కారణమైన శ్రీ విజయకృష్ణ గారు, ఆయన కరెంట్లీ ఈజ్ నాట్ అవైలబుల్ హియర్, బట్ అదర్వైజ్ హీ వుడ్ లవ్ టు అడ్రస్ ద ప్రెస్ అండ్ మీడియా. అండ్ ఆయనంతటా ఆయనే బేసిక్ గా మనం కబుర్లు చెప్పమని కూర్చొని మాట్లాడమంటే ఎన్నన్నా మాట్లాడతాం, కానీ ఆ టెక్నాలజీ, ఈ రీసెర్చ్, R&D అంతా ఆయన చూసుకుంటారు అనమాట. సో we are very, very proud to have such a kind of a great mentor and a founder for this organization, and especially Team Colors Vizag. Thank you so much. మొత్తానికి 16 సంవత్సరాలుగా అప్గ్రేడ్ చేయండి అని మీరు కోవిడ్ తర్వాత నుంచి అక్కడ క్లినిక్ వచ్చింది. మై వైజాగ్ టీమ్ 16 years అయిందంటే వైజాగ్ లో స్టార్ట్ చేసి, యాక్చువల్లీ కలర్స్ గ్రోత్ అనేది వైజాగ్ నుంచే స్టార్ట్ అయింది. దాని ముందు హైదరాబాద్ లో ఉన్నాము. అండ్ ఫస్ట్ టైం వీ హ్యావ్ కమ్ అప్ 2009 వైజాగ్ లో స్టార్ట్ చేసాము. లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్, అంటే ఎలా చేయాలి, ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి. ఎవ్రీ 2-3 years కి టెక్నాలజీ మారుతా ఉంది. ఎవ్రీ 2-3 years కి న్యూ మిషనరీ, మెడిసిన్స్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ అప్. కాంపిటీషన్ ఈస్ గ్రోయింగ్. సో ఇదన్నీ కూడా తట్టుకొని నాకు ఎప్పుడు వెనకాల వచ్చాను. మీరు చేయండి, మీ కొత్త టెక్నాలజీ నేను ఇస్తాను, మీకు ధైర్యం నేను ఇస్తాను అనుకుంటా మా ఎండి విజయకృష్ణ గారు అందరినీ ముందుకు పంపించి 21 years ఆఫ్ కలర్ సక్సెస్ కి ఆయనే కారణమయ్యారు. ఆయన ఇన్ హౌస్ పార్ట్నర్ ఫర్ కలర్స్. అంటే మాకు ఎలాంటి మీడియా పేరే కానీ జయదీప్ గారు అని టీమ్ ఇస్ నాట్ అన్ అవుట్ సైడర్. కలర్స్ దిస్ దే టోల్డ్ మీ, నేను 3 days ముందు ఇనాగ్రేషన్ చేసిన విజయవాడ 20 years ముందు స్టార్ట్ చేశాను. వైజాగ్ లో 16 years ముందు స్టార్ట్ చేశారు. నౌ దిస్ ఇస్ కలర్స్ 2.0. అంటే ఇన్ని all these years technology and everything is getting updated. రజకులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని ఏపీ రజకౌతిదారుల సంక్షేమ సంఘం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ధర్నా చేపట్టింది. రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలని, 50 ఏళ్లు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని, 250 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీఆర్వీఎస్ జిల్లా కార్యదర్శి ఎం ఈశ్వరరావు మాట్లాడుతూ,
స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నా నేటికి రజకులపై దాడులు, దౌర్జన్యాలు, మహిళలపై ఆత్మహత్యలు, అత్యాచారాలు కొనసాగడం దురదృష్టకమని వాపోయారు. రజకులకు ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, జీవో నెంబర్ 27 ప్రకారం జిల్లా పోస్టులు భర్తీ చేయాలని, జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా రజక సంక్షేమ సమావేశాలు జరపాలని, ప్రైవేట్ విద్యా సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈరోజు విశాఖ జిల్లాలో రజక వృత్తిదారులు గాంధీ విగ్రహం వద్ద దీక్షా కార్యక్రమం చేస్తున్నారు. ఈ నిరసన దీక్షా కార్యక్రమం మరి ఏవైతే రజక వృత్తిదారులకు ఈ నగరంలో రజక వృత్తిదారులకు సమస్యలు ఉన్నావో ఒక్క సమస్య కూడా అధికారుల దృష్టికి కానీ పాలకుల దృష్టికి కానీ తీసుకెళ్లిన పరిష్కారం కానందున ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం రజకులంతా చేస్తూ ఉన్నారు. అయితే రజక వృత్తిదారులు ఈ నగరంలో గ్రామాల నుంచి వలస వచ్చి అపార్ట్మెంట్ల వద్ద, దోబిఘాట్ ప్రాంతాల్లో, చెరువు ప్రాంతాల్లో, కాలువల వద్ద నివాసాలు ఉంటున్నారు. వీరు ఉండడానికి పక్కా ఇల్లు లేవు, నివసించడానికి, వృత్తి చేయడానికి దోబిఘాట్లు లేవు, రకరకాలుగా ఇబ్బందులు పడుతూ జీవిస్తున్నారు. అయినా వీరు సమస్యలు ఎవరు కూడా పట్టించుకోలేదు. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి మరి ఎన్నికల ముందు రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కారం చేస్తాను, మీ సమస్యలు నేను వచ్చినట్లయితే దోబిఘాట్లు నిర్మిస్తాను, 50 సంవత్సరాల వయసు పడిపోయిన వారికి పెన్షన్ మంజూరు చేస్తాను, అలాగే నిరుపయోగం ఉన్న దోబిఘాట్లు అన్నీ కూడా రిపేర్లు చేయించి ఉపయోగంలోకి తీసుకొస్తాను. తెలుగును బతికించండి మహాప్రభు అంటూ తెలుగుదండు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంది. ఈ మేరకు నగరంలోని తెలుగుదండు కార్యాలయంలో తెలుగు భాషాభిమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దండు వ్యవస్థాపక అధ్యక్షులు పనిసైన సూరి మాట్లాడుతూ తెలుగు భాషను అవమానించినా, నిర్లక్ష్యం చేసినా ఏ ప్రభుత్వాన్ని ఈ తెలుగు నేల పొరపాటును కూడా క్షమించదని హెచ్చరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 ఏళ్లున్నర అయినప్పటికీ తెలుగు భాష రక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమని వాపోయారు. ఈరోజు మన తెలుగుదండు కార్యాలయంలో మనం ఈ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికీ ధన్యవాదాలు, నమస్సులు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం అయినప్పటికీ ఇంతవరకు మన తెలుగు భాష రక్షణ గురించి ఎటువంటి సమాచారం లేదు. కూటమి ప్రభుత్వము ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తెలుగు భాష గురించి, తెలుగు భాష వైభవాన్ని గురించి తీయగా కబుర్లు చెప్తుందే కానీ ఇంతవరకు భాష గురించి రక్షణ చర్యలు చేపట్టడం శూన్యం. మనం ఇంతకాలము కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము, రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి మనం తెలుగుదండు నుంచి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అన్న ఉద్దేశంతో ప్రభుత్వాన్ని ఇంతవరకు చెనకలేదు మనం. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మన లోకేష్ గారు గత ప్రభుత్వ అరాచకాలనే విద్యా విధానంలో, మిగతావి మనకు సంబంధం లేదు, విద్యా విధానంలో గత ప్రభుత్వ అరాచకాలనే కొనసాగిస్తూ మన తెలుగు భాషను, తెలుగు మాధ్యమాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన 7 అంచెల పథకం పెడితే 9 అంచెల పథకం, అంటే ఆయనకంటే తగ్గేది లేదు, 2 ఆకులు ఎక్కువే అన్నట్లుగా ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మనం ఇంకనైనా ప్రశ్నించకపోతే మన తెలుగు భాష భావితరాలకు అందదు. ఆ ఉద్దేశంతో మనం ఈరోజు ఒక ఉద్యమానికి, ప్రజా ఉద్యమానికి మనం శ్రీకారం చుట్టుకున్నాం. ఈ నెల 18వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా ఒక 4 సమావేశాలు పెట్టుకున్నాము. కళాకారులు, కవులు, సాహితీవేత్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులతోటి వీళ్ళందరం కలిసి రేపు 18వ తేదీ నుండి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు మనం అమరావతి వెళ్ళబోతున్నాం. ప్రభుత్వం జీవీఎంసీ నిర్ణయాలను ప్రజలు గౌరవించి సహకరిస్తే నగరం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
కొన్నింటికి సంబంధిత అధికారుల సమక్షంలో తక్షణ పరిష్కారం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో డ్రైన్లు ముందు జాగ్రత్తతో శుభ్రం చేయడం వల్ల తాజాగా వర్షాలకు ప్రజలకి పెద్దగా ఇబ్బందులు ఎదుర్కాలేదని తెలిపారు. ప్రభుత్వం జీవీఎంసీ ఎంత చేసినా ప్రజల సహకారం లేనిది నగర అభివృద్ధి, ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏదైతే జీఎంసీ నుంచి కోరుకున్నారో దానికి అనుకూలంగా అధికారులు కానీ మేము కానీ ప్రజాస్వామ్యంలో పనిచేసే బాధ్యతతో పనిచేయడం జరుగుతుంది. ఒక 4 రోజులు ఈ రోజు నుంచి విశాఖపట్నంలో మన వర్షాలకు కానీ డ్రైన్స్ అన్ని క్లీన్ చేసిన వల్ల ఏ విధమైన కంప్లైంట్స్కి లోబడి ప్రజలు కూడా లేకపోవడం చాలా అదృష్టంగా భావిస్తూ బెంగళూరు ఘాట్లకు కూడా జాగ్రత్తగా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వం ఎంత తీసుకున్నా జీఎంసీ నుంచి ఎంత చేసినా ఎవరైతే ప్రజలు కూడా ఆ నిర్ణయాలకి మీ ఇంటి ముందున శుభ్రంగా ఉంచితే మీ కుటుంబంలో మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ డెంగూని రాకూడదంటే ఆ దానికి బాధ్యత కూడా మీలో కూడా బాధ్యతతో చేయాలని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ కొబ్బరికాయలో కానీ మీ ముక్కల కుండీల్లో కానీ మీకు ఏవైనా చెత్తలో ఉంటే వాటర్ కానీ దానివల్ల ఈ నెల రోజులు మన కుటుంబాన్ని మనం జాగ్రత్తగా చూసుకునే బాధ్యతతో ప్రతి ఒక్కరు కూడా ఉండాలని. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించకపోవడం దురదృష్టకరమని విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు మండిపడ్డాయి. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నడ్డా దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఎఫ్వై జిల్లా అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజల గుండెల్లో కాదు భావితరాల ప్రజల ఆకాంక్షలను నాశనం చేశారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల తొలగింపు, ప్రైవేటీకరణ వంటి అంశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విశాఖ పర్యటనలో ఒక్క మాట కూడా మాట్లాడకపోవడాన్ని విద్యార్థి, యువజన సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పదవి వ్యామోహంతో రాజకీయ భిక్ష పెట్టిన విశాఖ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు, సెంట్రల్ మినిస్టర్ బీజేపీ నడ్డా గారు పర్యటించారు. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో పర్యటిస్తూ ఉన్నారు? ఉత్తరాంధ్రల సెంటిమెంట్గా త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కునే కార్పొరేట్ కంపెనీలు మీరు అమ్మేసి ఈరోజు ప్రజల గుండెల్లో నరేంద్ర మోడీ ఉన్నారని చెప్తారా? కాదు, ప్రజల గుండెల మీద తన్నిందే నరేంద్ర మోడీ గారని చెప్పేసి మేము అఖిల భారతీయ యువజన సమితి స్పష్టం చేస్తా ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కే కాదు, ఈ దేశంలో ప్రభుత్వ రంగాన్ని సంస్థలను ప్రైవేటు పరం చేస్తే ఈరోజు భారతదేశం ముందుకెళ్తుందని చెప్తా ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం. మీరు ఏదైతే నేను వచ్చారు కానీ కనీసం విశాఖ ఉక్కు మీద ఒక ప్రకటన లేదు, పోలవరం ప్రాజెక్టు మీద లేదు, ఉత్తరాంధ్ర వెనకబడిన జిల్లాలకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీ సంబంధించి ప్రకటన లేదు. పైగా ఈ రోజు రాష్ట్రంపై అనేక అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీరు అబద్ధాలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మీకు సిగ్గుండుంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ వెనక్కి తీసుకోవాలి. విభజన చట్టంలో పార్లమెంటు సాక్షిగా చట్టం చేసినట్టు విభజన హామీలు కూడా అమలు చేయాలని నిరసిస్తూ ఈరోజు జీవీఎంసీ గాంధీ ద్వారా ఆందోళన కార్యక్రమం చేపట్టాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం సిగ్గు ఉండాలి. ప్రతిపక్షంలో మీరు ఏం చెప్పారయ్యా? మేము అధికారంలో రాగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించే విధంగా చర్యలు తీసుకుంటాం, విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అని చెప్పేసి అనేక సార్లు మీరు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు అధికారులకు వచ్చి ఏం చేస్తా ఉన్నారు? కనీసం ఒక్క మాట కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే పరిస్థితి లేదు. ఓ పక్క కేంద్ర ప్రభుత్వ మంత్రులందరూ కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేట్ చేస్తామని చెప్తా ఉంటే సిగ్గు లేకుండా ఇప్పటికీ ప్రజలు మోసం చేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వదు.
కేజీహెచ్ కాంట్రాక్ట్ కార్మికులు సిహెచ్ సత్యవతి కుటుంబంపై దౌర్జన్యానికి పాల్పడి నానా దుర్భషలాడి అవమానించిన సాయి కృష్ణ అతని మేనత్త నిర్మలపై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు డాబా గార్డెన్స్ అంబేద్కర్ భవన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేవీఎస్ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు వైరాజు మాట్లాడుతూ కేజీహెచ్ సమీప రెల్లివీధి వార్డు బాయ్స్ కాలనీలో దళితులపై సంఘ వ్యతిరేక శక్తుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. రాయలేనంత అసహ్యంగా ప్రవర్తిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే పరిస్థితులు నెలకొన్నాయని వాపోయారు. సత్యవతి కుటుంబంపై గతంలో సాయి కృష్ణ అతని తమ్ముడు దాడికి పాల్పడితే 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బైండ్ ఓవర్ చేయడం జరిగిందని గుర్తు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని నిందితులు వెంటనే సెక్షన్ 1 టౌన్ పోలీసుల పక్షపాత వైఖరి నశించాలి. 1 టౌన్ ప్రాంతంలో గోండాల యొక్క అరాచకాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వార్డ్ బై లైన్లో బట్టలు ఊడదీసి నగ్నంగా ఒక మహిళ ముందు నిలబడి బూతులు తిట్టి అవమానించిన వ్యక్తిపై ఫిర్యాదు చేసిన 17 రోజులు గడిచాయి. అయినప్పుడు కూడా 1 టౌన్ పోలీసు వారు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోకపోగా బాధితుల్ని రోజుకి దాదాపు 17 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. అంటే పోలీసులు ఎంత దుర్మార్గంగా గోండాల పక్షాన్ని నిలబడుతున్నారనేది 1 టౌన్ పోలీసుల యొక్క చర్యను బట్టి అర్థమవుతుంది. ఈరోజు 17 రోజులు గడిచాయి. వీళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించడానికి ఎదటి వాళ్ళని ప్రోత్సహించి 1 టౌన్ సిఐ వాళ్ళకి ఫిర్యాదు వీళ్ళ మీద తప్పుడు ఫిర్యాదులు చేసి వీళ్ళని తిప్పుతున్నారు తప్ప ఎవడైతే సాయి కృష్ణ గోండా ఉన్నాడో బట్టలు ఊడదీసి బహిరంగ ప్రదేశంలో మహిళల ముందు నిలబడి న్యూసెన్స్ చేసిన వ్యక్తిని సాయి కృష్ణ ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. అంటే పోలీసుల యొక్క చర్య ఏంటని సందర్భంగా అడుగుతున్నాం. ఆర్పీలకి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియు విశాఖ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియు విశాఖ జిల్లా కమిటీ గౌరవ అధ్యక్షురాలు పి మణి మాట్లాడుతూ ఆర్పీలకు బకాయి జీతాలు చెల్లించాలని, లాగిన్ ఆపిన వారిని వెంటనే లాగిన్ ఇవ్వాలని, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ రాజకీయ వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. ఆర్పీల ఉద్యోగ భద్రతకు తీవ్ర విఘాతం కలిగించే సర్క్యులర్ 1238ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. 22వ వార్డులో తొలగించిన ఆర్పీలను వెంటనే విధుల్లో తీసుకోవాలి. కార్పొరేటర్ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ న్యాయం జరిగే వరకు పోరాడుతాం. న్యాయం జరిగే వరకు పోరాడి తీరుతాం. ఈ రోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్నాం. మా ప్రధానమైన కారణం 3 నెలల నుంచి జీతాలు చెల్లించట్లేదు. పనిభారం విపరీతంగా పెరుగుతోంది. అదే సమయంలో మాకు బోనస్గా 22వ వార్డు కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు, జనసేన కార్పొరేటర్, ఆర్పీల మీద కక్ష కట్టారు. ఆ వార్డులో 5 ఆర్పీలను తొలగించారు. అలాగే ఇప్పుడు అది తొలగించారు, ఇది తప్పు అని అడిగినందుకు యూనియన్ ప్రధాన కార్యదర్శి ఝాన్సీ, కోశాధికారి సత్యవరలక్ష్మి ఇద్దరిని డ్యూటీల్లోంచి తీస్తారా లేదా అని పీడీ గారి మీద, ఏపీడీ గారి మీద, మా ఎండీ గారి మీద విపరీతమైన రాజకీయ ఒత్తిడి తెస్తున్నారు. ఇది ఎందుకని అడుగుతున్నాం. ఎవరు మాట్లాడకూడదా, ప్రశ్నించకూడదా? ఆయన వార్డుకు వచ్చారట, వార్డుకు వస్తే ఉద్యోగాలు తీసేస్తారట. అంత చూస్తాను, వాళ్ళని మూలాల నుండి పెకిలించేస్తాను. ఎలా ఉద్యోగాలు చేస్తారో చూస్తాను. పీడీ గారు తీయకపోతే పీడీ గారిని ట్రాన్స్ఫర్ చేయించేస్తాను. పీడీ గారి మీద 10 లక్షల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని పీడీ గారి మీద కేసులు పెడతాను. ఏపీడీ గారి మీద ఆయనకు పాత కేసులు ఏవో ఉన్నాయట, ఆ పాత కేసులు తిరగదోయిస్తారట. ఎండీ గారిని ట్రాన్స్ఫర్ చేయించేస్తారట. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యమేనా? ఆయన ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటరేనా? కార్పొరేటరు ప్రజాప్రతినిధి అంటే ప్రజల్ని రక్షించాలి, ప్రజల్ని భక్షించకూడదు. స్ట్రీట్ లైటరీ విభాగంలో గత 15-20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ప్రభుత్వం జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షులు వెంకటరెడ్డి మాట్లాడుతూ విన్స్ గ్లోబల్ సబ్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిందిగా జీవీఎంసీ కమిషనర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. గత 15-20 ఏళ్లుగా 80 మంది కార్మికులు మాత్రమే స్ట్రీట్ లైట్ విభాగంలో పనిచేస్తున్నారని, వర్క్ ఆర్డర్ ప్రకారం 98 వార్డులకు 198 కార్మికులు ఉండాలని అన్నారు.
తొంభై 98 వాటికి సంబంధించి 198 మంది కార్మికులు అవసరం. కానీ 80 మంది చేతే B&R అనే కంపెనీ వాడు మళ్ళా సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. శ్రీనివాస్ అని చెప్పేసి అని బిన్స్ గ్లోబల్ కంపెనీ బిన్స్ గ్లోబల్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. చాలా దుర్మార్గంగా అతి తక్కువ వేతనాలు ఇస్తూ పని భారాన్ని పెంచుతూ కార్మికులకి నిర్ణీత తేదీకి జీతాలు ఇవ్వటం లేదు, కనీస వేతనాలు ఇవ్వటం లేదు, జీవో ప్రకారంగా PF ESIలు జమ చేయట్లేదు. ఏమని అంటే బిల్లు వచ్చిన తర్వాత నేను చెల్లిస్తానని చెప్పేసి అని ఆ విధంగా చెప్పడం జరుగుతోంది. ఈ కాంట్రాక్టుల తాలూకు ఇంత దోపిడీ జరుగుతూ ఉంటే GVMC పాలకవర్గం కానీ అధికారులు కానీ కాంట్రాక్టు తోటి మిలాఖత్ అవ్వడం వల్ల ఈ రోజున కార్మికులకి అన్యాయం జరుగుతూ ఉంది. సాయి లక్ష్మి ప్రొడక్షన్ బ్యానర్ పై రూపొందించిన అమ్మను బాగా చూసుకో చిత్రం డిసెంబర్లో విడుదల చేయనున్నామని చిత్ర దర్శకుడు గొంప నాగభూషణం తెలిపారు. VJF ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది నవంబర్లో చిత్ర నిర్మాణం ప్రారంభించానని, పూర్తి ఫ్యామిలీ డ్రామాగా చిత్రాన్ని తెరకిస్తున్నామని తెలిపారు. పల్లె తల్లి, గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాలు, అమాయకత్వం, చిన్న చిన్న రాజకీయాలు, కామెడీ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను తమ చిత్రం ఆకట్టుకుందని తెలిపారు. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరారు. అమ్మను బాగా చూసుకో సినిమాని లాస్ట్ ఇయర్ నవంబర్ 8న స్టార్ట్ చేస్తామండి. ఫైనల్ వరకు కూడా అయిపోతుంది. RR జరుగుతుంది. డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నా. సినిమా చాలా ఫ్యామిలీ డ్రామాగా తీసాం. సెంటిమెంట్ సినిమా. తల్లి గురించి ఆ పల్లి గ్రామంలో ప్రజల జీవన విధానం, ఆ గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న రాజకీయాలు, ఆ గ్రామంలో పల్లి గ్రామాల్లో ఏ విధంగా ప్రజల యొక్క జీవన విధానం ఉంటుంది, ఆ కామెడీ, ఆ ఎమోషనల్ సీన్స్, ఆ అమాయకత్వం అన్నీ కూడా ఆ సినిమాలో పండించామండి. ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్, హీరో అన్నీ కూడా నేను చేయడం జరిగింది. దగ్గర దగ్గర 64 మంది యాక్టర్స్లో పనిచేశారు. ఒక 40 మంది చిన్నపిల్లలు కూడా యాక్ట్ చేశారు. మొత్తం 100 మంది టీం అండి. మాకు తగిన టెక్నీషియన్ అంతా కూడా హైదరాబాద్ రప్పించాం. అందరూ కూడా బాగా చేసాం. అందరూ కూడా మీ సోదరులందరూ కూడా యాక్టర్స్ అందరూ కూడా బాగా సహకరించారు. అందరూ కూడా వాళ్ళలో ఉన్న కళాకారుణ్ణి బయటికి తీసుకొచ్చి బాగా యాక్ట్ చేశారు. మీ అందరూ కూడా సినిమాని చూసి మమ్మల్ని ఇంకా రాబోయే రోజుల్లో సమాజం ఉపయోగపడే మంచి ఉత్తేజమైన సినిమాలు మా ద్వారా భగవంతుడి ఆశీస్సులతో మీ అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నామండి. ఈ సినిమాలో నేను ఎమ్మెల్యే రోల్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను 2015లో ఈ యొక్క సినిమా ఫీల్డ్కి రావడం జరిగింది. 2015 నుంచి కూడా ఒక 35 షార్ట్ ఫిల్మ్స్లో హీరోగా నేను చేయడం జరిగింది. అదేవిధంగా రీసెంట్గా దేవరా సినిమాలో పెళ్ళికొడుకు రోల్ చేశాను. నాకు బాగా ఫేమస్ అవ్వడం జరిగింది ఆ సినిమాతో. నేను ఆ తర్వాత మన అమ్మని బాగా చూసుకో సినిమాలో నాగభూషణ్ గారి దర్శకత్వంలో ఎమ్మెల్యే రోల్ ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన నన్ను ప్రత్యేకంగా గుర్తించి ఒక మంచి రోల్ డిజైన్ చేశారు. అందులో ఈ సినిమాతో నిజంగా నాకు మంచి మంచి అవకాశాలు ఇంకా రానున్న రోజుల్లో వస్తాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. యువత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న KTM డ్యూక్ 160 మోడర్న్ బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. విశాఖ సాగర్ తీరాన వేలాది మంది యువత సమక్షంలో వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ ఆదివారం సాయంత్రం ఈ బైక్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన KTM ప్రో బైక్స్ సౌత్ సేల్స్ హెడ్ కార్తిక్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ యువతకు దసరా కానుకగా ఈ KTM డ్యూక్ 160 బైకులను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఈ మోడర్న్ బైక్ను ఎంతో స్టైలిష్గా నడుపుతున్నామో అంతే భద్రతా ప్రమాణాలను పాటించడం ముఖ్యమని యువతకు సూచించారు. ఈ డ్యూక్ బైక్ మునుపటి మోడల్ మాదిరిగానే ఈ మోడల్ కూడా అత్యంత ఆదరణ పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మెగా ఈవెంట్లో ఈవెంట్ మేనేజర్ రవికుమార్, ప్రో బైక్స్ ఆంధ్ర రీజనల్ హెడ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు. I want no actions, no reactions. I want
వైజాగ్లో వరుణ్ బీచ్లో విత్ అవర్ మోస్ట్ బిగ్గెస్ట్ అండ్ ట్రస్టెడ్ పార్ట్నర్ వరుణ్ మోటార్స్తో డ్యూక్ 160 అనే మా కొత్త ఆఫరింగ్ లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ ది ప్రోడక్ట్ విచ్ వీ హ్యావ్ బీన్ యాంటిసిపేటింగ్ ఫర్ ఇండియా సిన్స్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 years. అండ్ ఇది దసరా కానుకగా ఇక్కడికి ఇవ్వాలనుకోవడం అండ్ ఆ టైంకి రావడం, that is very, very happy and heartening for us. And it's very gracious for us to have, you know, our partners and everybody with us. And also lovely to see Vizag people, lovely to the fans of KTM around. Vatavarnanlo, ituvanti, location lo, it's very happy. And I must say this is one of the best launches that we have done in India for Duke 160. And coming to this bike, we are expecting huge sale from this product. We are expecting people to come into the KTM family, join the KTM family, and the family to grow double. Actually, my business దీంతో డబుల్ అవుతుందనే ఉద్దేశంతో మేము చేసాము. అండ్ ద ప్రోడక్ట్ ఇస్ నాట్ వాట్ మేము ఏదో మా R&D సెంటర్స్తోనో ఏదో డెవలప్ చేసింది కాదు. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ నుంచి, కస్టమర్స్ రిక్వెస్ట్ నుంచి, కస్టమర్స్ కోరుకున్న దాని ప్రకారంగా మేము ఈ ప్రోడక్ట్ని కన్సీవ్ చేసి లాంచ్ చేయడం జరిగింది. సో వీఆర్ హైలీ హోప్ఫుల్ ఆన్ దిస్ ప్రోడక్ట్. బజాజ్ ఆటో నుంచి కేటీఎం డివిజన్ నుంచి డ్యూక్ 160 రావటం అనేది యాజ్ ఎ డీలర్ వరుణ్ మోటార్స్, వరుణ్ బజాజ్, వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇట్స్ ఎ పర్ఫార్మెన్స్ బైక్. బజాజ్ ఆటో నుంచి, వరుణ్ మోటార్స్ నుంచి యంగ్స్టర్స్కి, యువతకి మేము ఇస్తున్నటువంటి దసరా కానుక. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వీయ ఆవిష్కరణలతోనే దేశాభివృద్ధి, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సమ్మేళనంలో ఏయూ ఉపకులపతి రాజశేఖర్. తక్షణమే వేతనాలు చెల్లించాలి, స్టీల్ CITU వినూత్న నిరసన, అయోధ్యరాం డిమాండ్. తెలుగును బతికించండి మహాప్రభు, రాష్ట్ర పాలకులకు తెలుగుదండు విన్నపం.